నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు నియోజకవర్గంలో మా రైతు మా రామానాయుడు కార్యక్రమం. శివదేవుని చిక్కాల బల్లిపాడు గ్రామాల్లో 1.71 కోట్లతో పంట కాలువ గ్రావెల్ రహదారి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి నిమ్మల. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా. అమరావతి నిర్మాణం పేరిట భారీ దోపిడీ జరుగుతుందని కూటమి ప్రభుత్వాన్ని విమర్శించిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వైద్యుల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. నాడు జగన్ పాలన చీకటిమయమైతే నేడు చంద్రబాబు పాలన స్వర్ణయుగమని మంత్రి నిమ్మ రామానాయుడు అభివర్ణించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మా రైతు మా రామానాయుడు కార్యక్రమంలో భాగంగా శివదేవుని చిక్కాల బల్లిపాడు గ్రామాల్లో 1.71 కోట్లతో పంట కాలువల గ్రావెల్ రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నిమ్మల మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో జవాన్ల శాఖకు 18,019 కోట్లు కేటాయించారని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా లష్కర్లకు జగన్ ప్రభుత్వం ఎగ్గొట్టిన జీతం బకాయిలు చెల్లించడానికి 6.57 లక్షలు సీఎం చంద్రబాబు విడుదల చేశారని చెప్పారు. గత 5 ఏళ్ల నుంచి పెండింగ్ లో ఉన్న ఈఎన్సీ స్థాయి నుండి కింది స్థాయి ఉద్యోగుల వరకు దాదాపు 400 మందికి పదోన్నతులు కల్పించామని ఆయన వివరించారు. ఆ పార్టీ నేతలు విద్యుత్ బిల్లులపై మాట్లాడడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంటుందని ఎద్దేవా చేశారు. ఎలా ఉండాలో దానికి ఉదాహరణ చంద్రబాబు నాయుడు, పాలన ఎలా ఉండకూడదో దానికి ఉదాహరణ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, వేళ రైతే రాజు, రైతే ఈ దేశానికి వెన్నెముక. వ్యవసాయం పేరులో సాయం ఉంది, కానీ ఆ రైతుకు అందేటువంటి విధానంలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటనేది మనందరం కూడా గత వైసీపీ పాలనలో 5 సంవత్సరాల్లో మనం చూసి, పాలకులు మరి మండలంలో వందలలో రైతులున్నా కూడా వాళ్ళకి లక్షల్లో ఈవేళ నిధులు కేటాయించి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నామని అంటే ఒక్కటే మా దృక్పథం, ఏదైతే రైతే దేశానికి వెన్నెముక, రైతే రాజు అన్న మాటలకి నిజమైనటువంటి అర్థం మా పాలనలో చూపించాలని. అందులో కూడా నేను కూడా ఒక రైతు బిడ్డగా, ఒక వ్యవసాయ కుటుంబంలోంచి వచ్చినటువంటి వ్యక్తిగా, ఒక రైతు వేదిక అధ్యక్షుడిగా, రైతుల తరపున ఆ రోజు పోరాడినటువంటి వ్యక్తిగా, ఈరోజు నాకు ఏదైతే ఎమ్మెల్యేగా, ఈరోజు ఇరిగేషన్ శాఖ మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ఆ అవకాశాన్ని, ఆ అధికారాన్ని ఆ రైతుల కోసం ఉపయోగించాలనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే అధికారం రాకముందు ఒక రకంగా, అధికారం వచ్చాక ఒక రకంగా ఉండేటువంటి మనస్తత్వం కాదు. ఈవేళ మేము అధికారంలోకి వచ్చి 9 నెలలైంది. ఇంకా ఈ 9 నెలల్లో చక్కదిద్దుకోవడమే సరిపోతుంది రాష్ట్ర పరిస్థితిని, ఎందుకంటే అంత అస్తవ్యస్తం చేశారు గత 5 సంవత్సరాల్లో. అటువంటి స్థితిలో కూడా వచ్చిన 9 నెలల్లోనే ఈవేళ ఇక్కడ ఓపెన్ చేసినటువంటి 5 శంకుస్థాపనలే కాదు, దగ్గర ఇటువంటి దగ్గర 120-130 రోడ్లకి మన ఈ యొక్క నెల రోజుల్లోనే శంకుస్థాపనలు చేస్తూ ఉన్నాం నియోజకవర్గంలో. అంటే ఎంత పెద్ద ఎత్తున రైతుల సంక్షేమం మీద దృష్టి పెట్టాము. ఎందుకంటే నాకు కూడా తెలుసు, ఇప్పుడు ఏదైతే పెదకోడి పొందుతుంది, మరి ఇక్కడ దగ్గర 400-500 ఎకరాలు ఉన్నాయి రైతులకి. మరి నిజంగా వర్షం పడితే ఇంకా అక్కడ పండినటువంటి పంట రాసులు ఏవైతే ఉంటాయో ఆ రాసుల నుంచి కనీసం ఒక బస్తా కూడా ఇంటికి తెచ్చుకునే పరిస్థితి లేదు. మరి ఏమాత్రం మేఘాలు పట్టి వర్షాలు పడినా కూడా ఆ ధాన్యాన్ని కప్పి ఉంచవలసిందే. ధాన్యాన్ని అక్కడే కప్పి ఉంచుకుంటే ఏమవుతుంది, ఏదైతే ఆ యొక్క తేమ శాతం ఉండడం వల్ల మళ్ళీ అది రంగు మారి లేకపోతే మొలకెత్తి మళ్ళీ బాతులకి అమ్మేటువంటి పరిస్థితి వస్తున్నటువంటి స్థితి రైతులకి. అదే ఈరోజు మనం రోడ్డు వేసాం, వర్షం పడినా కూడా మరి ఈవేళ ఆ ధాన్యాన్ని మరి ఆ తెరిపించినప్పుడు మనం తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది, ఏదైతే మరి ట్రాక్టర్ల మీద కానీ, ఏదైతే బళ్ళు మీద కానీ. అంటే ఈ రకంగా రైతు శ్రేయస్సును కోరి, రైతు సంక్షేమమే మా క్షేమమని తెలిసేటువంటి ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఎన్డీఏ ప్రభుత్వం. అందుకే ఇంత విశాలమైన దృక్పథంతో పనిచేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, దయవుంచి రైతాంగం కూడా గమనించాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడైనా మన పాలకొల్లు నియోజకవర్గంలో, రాష్ట్రంలో పోనీ మీరు చూసి ఉండకపోవచ్చు, మీ నియోజకవర్గంలో మీరు చూశారు పాలకొల్లో ఏ గ్రావెల్ రోడ్డు అయినా ఎక్కడైనా ఒక తట్ట కంకర వేశారా? ఎప్పుడు వేశారు? 2019కి ముందు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వేసా. మరి గత 5 సంవత్సరాల వైసీపీ పాలనలో మనం వేసిన రోడ్డు మీద మళ్ళీ ఈ రోజు మనం వేసేంత వరకే తప్ప 5 సంవత్సరాల పాలనలో కనీసం ఒక తట్ట కంకర ఏ రైతుకి కూడా వేసినటువంటి పరిస్థితి లేదు.
మాజీ మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో రోజా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ సిబ్బంది స్వామివారి తీర్థప్రసాదాలను రోజాకు అందజేశారు. ఈ సందర్భంగా తిరుమలలో రోజాతో సెల్ఫీలు దిగేందుకు భక్తులు, మహిళలు ఆసక్తి చూపించారు. అమరావతి నిర్మాణం పేరిట భారీ దోపిడీ జరుగుతుందని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. విచ్చలవిడిగా అవినీతి జరుగుతుందని ఆరోపించారు. రాజధాని అమరావతి నిర్మాణం పేరిట రాష్ట్రంలో జరుగుతున్న దోపిడీ పాలన గురించి యువకులు, విద్యావంతులు, మేధావులు తెలుసుకోవాలని, ఆ విషయంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని అన్నారు. అమరావతిని రాజధానిలా కాకుండా రియల్ ఎస్టేట్ వెంచర్లా చూస్తున్నారని మేము మొదటి నుంచి చెబుతూనే ఉన్నామన్నారు. రాజధాని పేరుతో ఒక్క అమరావతి మీదనే దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు చేస్తే భావితరాలు ఆ భారాన్ని మోయాల్సి వస్తుందని వైఎస్ఆర్సీపీ తరపున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామన్నారు. రాష్ట్ర బడ్జెట్లో అత్యధిక భాగం అమరావతి కోసం ఖర్చు చేస్తే రాష్ట్ర అభివృద్ధి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నా సీఎం చంద్రబాబు మాత్రం లెక్క చేయడం లేదని పేర్కొన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులందరూ కూడా గమనించాలి. ప్రతి ఒక్కరూ కూడా దీనిపైన ఆలోచన చేయాలని ఈరోజు మీడియా ముందుకు రావటం జరిగింది. ఏంటి ఈ భయంకరమైన దోపిడీ, ఏంటి ఈ బీభత్సమైన దోపిడీ అంటే గత 4-5 ఏళ్ల కాలంగా కూడా మేము చెప్తూనే ఉన్నాం. అమరావతి ఈజ్ ఏ రియల్ ఎస్టేట్ వెంచర్, నథింగ్ బట్ ఏ రియల్ ఎస్టేట్ వెంచర్. అమరావతిలో నిర్మాణాన్ని పూర్తి చేయడానికి ఆ రోజు సుమారుగా 43,000 కోట్లు ఖర్చు అవుతాయి. ఇతరత్రా కలుపుకొని 1,00,000 కోట్లు పైగా ఖర్చు అవుతుంది. రాష్ట్ర బడ్జెట్లో సింహభాగం మెటీరియలైజేషన్లో లేనటువంటి ఒక ప్రాజెక్టు కోసం 1,00,000 కోట్లు వెచ్చిస్తే రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇంక్లూజివ్ డెవలప్మెంట్, సమ్మిళితమైనటువంటి అభివృద్ధి దెబ్బతింటుంది అని అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ అలా ఉంది అని చెప్పి విపరీతమైనటువంటి దోపిడీకి తెరతీసినటువంటి వైనం మనందరం కూడా ఈరోజు చూస్తూ ఉన్నాం. అత్యంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావులు ఎవ్వరు కూడా నోరు మెదపకపోవడం అన్నటువంటిది అత్యంత బాధాకరమైనటువంటి. 16th ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అండ్ ఇట్స్ మెంబర్స్ వాళ్ళంతా మన రాష్ట్రానికి వస్తే చంద్రబాబు గారు వెళ్ళి ఒక వినతి పత్రం ఇచ్చారు 16th ఫైనాన్స్ కమిషన్ వాళ్ళకి. మా రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి సుమారుగా 77,500 కోట్ల పైబడి అవసరమవుతుంది. ఓ 31,000 కోట్ల రూపాయలు అప్పు రూపంలో ఇప్పటికే మాకు కమిట్మెంట్స్ జరిగినాయి. 31,000 కోట్లు అంటే వరల్డ్ బ్యాంక్ అండ్ ఏఐబి కలిపి ఒక 15,000 కోట్లు, హడ్కో బ్యాంక్ ఓ 11,000 కోట్లు, కేఎఫ్డబ్ల్యూ జర్మనీ వాళ్ళ ఆర్గనైజేషన్ ఒక 5,000 కోట్లు మాకు అప్పిస్తానన్నారు. అన్నటువంటి 31,000 కోట్లు కమిట్మెంట్స్ మాకు జరిగినాయి. మిగతా డబ్బులు మాకు కేంద్ర ప్రభుత్వం మాకు ఇవ్వాలా అమరావతి నిర్మాణానికి అని చెప్పి ఈయన ఒక రిక్వెస్ట్ పెట్టినాడు. ఫైనాన్స్ కమిషన్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు, మా రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరిగింది, మా రాష్ట్రంలో విపరీతంగా అప్పులు తెచ్చాం, మా రాష్ట్రం చివరికి అప్పు తెచ్చుకోలేనటువంటి స్థితికి మేము వచ్చేసాము, అందుకని కేంద్రం మమ్మల్ని ఆదుకోవాలి అని వినతి పత్రంలో ఆయన చెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అబద్ధాలు ఆడడం అనేది చంద్రబాబుకి అవమానం కాదు.
ముఖ్యమంత్రి పదవికి అవమానం. దీన్ని గమనించాలి మీరు. ముందు ఎందుకు అన్ని అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? మీరు చెప్పింది నిజమైతే ఈ రాష్ట్రం నిజంగా విపరీతంగా అప్పులు తెచ్చుండుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా అప్పులు తెచ్చినటువంటి సంవత్సరం ఇది. సుమారుగా 1,47,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆ క్యాపబిలిటీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క క్రెడిబిలిటీ నిజంగా డ్యామేజ్ అయిపోయిండుంటే ఇన్ని లక్షల కోట్లు ఎలా అప్పులు వచ్చినాయి? దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులందరినీ కూడా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నటువంటి అబద్ధాలని గమనించమని కోరుతా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పూర్తి ఆర్థిక క్రమశిక్షణలో పెట్టి ప్రతి రూపాయి పొదుపు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా మంచి స్థితిలోకి తీసుకొని వచ్చి ఈ రాష్ట్రాన్ని మీ చేతిలో పెడితే కేవలం దోపిడీ చేయాలన్నటువంటి ఆకాంక్ష, కేవలం కమిషన్ల కోసమని, అమరావతి కోసమని, మీ యొక్క రియల్ ఎస్టేట్ వెంచర్ని అభివృద్ధి చేసుకోవడానికి 43,000 కోట్లతో మీరు ఈ 5 ఏళ్లలోనే 77,000 కోట్లకు పెరిగిపోతాయి. దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ ప్రాజెక్ట్ అయినా కేవలం ఒక 5 ఏళ్లలో 43,000 కోట్ల నుంచి 77,000 కోట్లు అంటే సుమారుగా 75% పెరిగిపోయింది. 5 ఏళ్లలో 75% ఎస్టిమేట్స్ పెరిగిపోయినటువంటి ప్రాజెక్టు దేశంలో కానీ ప్రపంచ చరిత్రలో కానీ ఎక్కడైనా ఉన్నా? కోనసీమ తిరుమలగా వదిలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళవాద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ओम श्री वें वेंकटेशाय स्वाहा 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 ओम प्रजापतये नमः ओम भोगेश्वराय नमः ओम परमज्योतिषे नमः ओम वैकुंठपतये नमः ओम अव्याय नमः ओम सुधातरवे नमः ओम यादवेन्द्राय नमः ओम नित्यवरपतये नमः ओम चतुर्वेदात्मकाय नमः ओम विष्णवे नमः ओम अर्जुनाय नमः ओम पद्मप्रियाय नमः ओम धामपतये नमः ओम सुरपतये नमः ओम निर्मलाय नमः ओम देवपूजिताय नमः ओम चतुर्भुजाय नमः ఇప్పుడు కాసేపు ప్రకటనలు.